హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, పర్సన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా ఇతర అంశాలను చర్చించుకునే ముందు మొదటి టాపిక్, ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వర్షాభావ పరిస్థితులు అనేవి ఏర్పడుతున్న నేపథ్యంలో వార్తల్లో నిలిచిన ఒక ప్రదేశము స్పెయిన్లోని బార్సిలోనా. ఈ స్పెయిన్లోని బార్సిలోనాకు దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలనోవా డిసౌ అనే ప్రాంతము కరువు కారణంగా ఎండిపోయిన ఒక రిజర్వాయర్ను మనం ఇక్కడ పరిశీలించవచ్చు. వాతావరణంలోని పరిస్థితులు అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి కరువు ప్రాంతాలు చాలా బయటపడే అవకాశాలు ఉన్నాయి త్వరలో. ఎందుకంటే భూమిపైన చెట్లు అనేవి విపరీతంగా కొట్టబడటం, పర్యావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్స్కు సంబంధించిన మొత్తం వెలువడటంతో ప్రకృతి మొత్తం విలయతాండవం చేస్తుంది. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాలు కరువు కోరల్లో చిక్కుకొని ఈ విధంగా వర్షాభావ పరిస్థితులు అనేవి ఏర్పడుతున్నాయి. ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించడంలో చాలా వైవిధ్యతను చూపిస్తుంది. ఈ సందర్భంలో ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించడము దాదాపుగా ఇది మూడోసారి. 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను పరీక్షించింది ఉత్తర కొరియా. ఈ ఫాసల్ 2 క్రూజ్ క్షిపణులను అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థలు ద్వారా తెలిపారు. అయితే దక్షిణ కొరియాతో పాటు జపాన్లోని అమెరికా సైనిక స్థావరాలు దీని పరిధిలోకి వస్తాయని పేర్కొన్నాయి. ఉత్తర కొరియాలోని పశ్చిమ తీర జలాల్లో మంగళవారం పలు క్షిపణులను ఆ దేశం పరీక్షించింది. యెమెన్ నుంచి హౌతీ రెబల్స్ ప్రయోగించిన నౌక విధ్వంసక క్రూజ్ క్షిపణిని ఎర్ర సముద్రంలో అమెరికా నౌకదళ యుద్ధ నౌక కూల్చేసింది. కీలక సముద్ర రవాణాను పర్యవేక్షిస్తున్న అమెరికా దళాలపైన రెబల్స్ ఈ క్షిపణిని ప్రయోగించారు. మంగళవారం రాత్రి యుఎస్ఎస్ గ్రేవ్లీ పైన ఈ దాడి జరిగింది. ఇందులో ఎవరు గాయపడలేదని తెలిపింది. అయితే ఈ గాజా ఉత్తర ప్రాంతం పైన 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 150 మందికి పైగా మృతి చెందారు, 313 మంది గాయపడ్డారని అధికారికంగా ప్రకటించారు. గాజాలో మరణించిన వారి సంఖ్య 26,900కు చేరుకుంది. ఇప్పటికే హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దళాలకు ఈ ప్రాంతంలో భీకరమైన పోరు సాగుతుంది. తాజాగా 15 మంది మిలిటెంట్లను హతమార్చామంటూ ఇజ్రాయెల్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మలేసియాకు కొత్త రాజుగా 65 ఏళ్ల సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. మలేసియాకు 17వ రాజుగా ప్రమాణం చేసిన ఇస్కందర్ దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరుగా వార్తల్లో ఉన్నారు. మలేషియాలోని జోహార్ రాష్ట్రాన్ని పాలించిన ఈయన వంతుల వారీగా రాజరిక వ్యవస్థలో భాగంగా కొత్తగా రాజయ్యారు. దేశ రాజభవనంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాజ కుటుంబీకులు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం మంత్రిగా సాక్షిగా అధికార పత్రం పైన సంతకం చేశారు. ఈ పట్టాభిషేకం అనేది ఈ కార్యక్రమం తర్వాతగా జరగనుంది. 16వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘము పూర్తి కావస్తున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడైన అరవింద్ పనాగడియా నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ 16వ ఆర్థిక సంఘము సభ్యులుగా 4 నియమితులయ్యారు. వారు అజయ్ నారాయణ్ ఝా, ఏనీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజ్యాధ్యక్ష, సౌమ్యకాంతి ఘోష్. వీరు 15వ ఆర్థిక సంఘం కార్యదర్శిగా, కేంద్ర ఆర్థిక శాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా పనిచేసిన అజయ్ నారాయణ్ ఝా, అదే విభాగంలో పనిచేసిన మాజీ ప్రత్యేక కార్యదర్శి ఎనీ జార్జ్ మాథ్యూ, గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజ్యాధ్యక్ష, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్లను ఆర్థిక సంఘం పూర్తికాల సభ్యులుగా నియమిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2026 ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల కాల పరిమితికి ఈ సంఘం నివేదికను అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 31 వరకు గడువునిచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆధ్వర్యంలో పనిచేసే బోర్డులు, ప్రతిపాదిత సంస్థలు నియామకాలకు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన మార్గదర్శకాలను గైడ్లైన్స్ను జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనము కేంద్రం సాధికార సంస్థను నియామకం పైన బుధవారం తీర్పులు జారీ చేసింది. దీనిలో ఈ సంస్థల్లో సభ్యులు కూర్పు అర్హతలు, పదవీకాలం, నియామక విధానం, నియమితులైన వారి తొలగింపు విధి విధానాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. ఈ సంస్థలకు నిధులు కేటాయించడంలో వాటి ఆర్థిక స్థితిగతులు స్పష్టంగా నిర్దిష్టంగా ఉండేలా చూడాలని పేర్కొంది. ప్రతి సంవత్సరము సంస్థ బాధ్యతలను తప్పనిసరిగా నిర్వహించాలి. ఒక పరిధిలోని ఒకరు చొరబడకుండా, ఓవర్లాప్ కాకుండా ఒకే పనిని ఇద్దరు చేయటం డూప్లికేషన్ను తప్పిస్తుంది. అన్ని సంస్థలు తమ పనికి సంబంధించిన నిబంధనలు, విధి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించుకొని నోటిఫై చేయాలని సూచించింది. పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అనుమతులు ఇవ్వడానికి అనుసరించే విధి విధానాల గురించి కూడా స్పష్టంగా పేర్కొంది. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే విధానం, నిర్ణయాధికార ప్రక్రియ, అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే హక్కు కూడా స్పష్టంగా నోటిఫై చేసింది. ఏ అధికారికి ఏ బాధ్యతలు అప్పగించాలి, వారి బాధ్యతలు ఏంటన్నది స్పష్టంగా పేర్కొని జవాబుదారీతనాన్ని అమలు చేయాలి అని సూచించింది. 2024-25 సంవత్సరానికి సార్వత్రిక ఎన్నికలు ముంగిట ఉన్న నేపథ్యంలో పేదలు, ఆశల, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపార వర్గాల భారీ అంచనాల నడుమ 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈరోజు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వము తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఎన్నికల తర్వాత కొత్త సర్కారు పూర్తిస్థాయి పద్దును తీసుకురానుంది. 2047 కల్లా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి లక్ష్యాన్ని విస్మరించకుండా మౌలిక వస్తువులపైన మూలధన వ్యయాన్ని పెంచడం ద్వారా భారత ప్రగతికి మరింత మెరుగైన బాటలు పరుస్తుందని అభిప్రాయాన్ని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజ్ని పెంచే విధంగా పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని ఇప్పుడు 6,000 నుంచి 9,000కు పెంచొచ్చని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం కల్పిస్తున్న 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ని 10 లక్షలకు పెంచుతూ ప్రకటనలు వెలువడొచ్చని అన్నారు. ఇళ్లపై రూప్ టాప్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యిస్తుంది. అయితే మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో కీలక ప్రకటనలు ఆశించవచ్చని, సిలిండర్ ధర తగ్గించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సర్కారు తమపై కరుణ చూపి ఆదాయపు పన్ను భారాన్ని కూడా తగ్గించాలని ఉద్యోగ వర్గాలు ఈ సందర్భంగా ఆశించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో కంప్యూటర్లు పాత్ర గణనీయంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఈ దిశగా ఎలాన్ మస్క్ ఒక ప్రకటన విడుదల చేశారు. న్యూరాలింక్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు వేయనుందని మానవులపై ప్రయోగం చేస్తున్నట్టు ప్రకటించారు. బ్రెయిన్లో న్యూరాన్స్ శరీరంలోని నాడులకు, కండరాలకు, ఇతర అవయవాలకు సంకేతాలను ప్రసారం చేస్తాయి. ఇవి చిప్లో ఎలక్ట్రోడ్స్ ఈ సంకేతాలను అర్థం చేసుకుని మోటార్ కంట్రోల్ రూపంలో అనువదించాయి. దీంతో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో పాటు కండరాలు, నాడులు, తదితర శరీర అవయవాలు కదలికలను నియంత్రించవచ్చు. తమ మెదడుకు ద్వారా సంకేతాలను పంపవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ లేదా మొబైల్లో న్యూరాలింక్ యాప్ను గ్రహించి వాటిని అక్షర రూపంలో మార్చే అవకాశం ఉందంటూ తెలిపారు. ఈ న్యూరాలింక్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడిందని, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికత BCAను
మానవులపై తొలిసారిగా ప్రయోగించనున్నట్టు ప్రకటించారు. ఒక వ్యక్తి మెదడులో చిప్పుని అమర్చామని, ప్రారంభం ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఇది న్యూరాలింక్ను ఎలాన్ మస్క్ 2016లో ప్రారంభించారు. దీని గురించి అందరికీ తెలిసిందే. 2017లోనే కృత్రిమ మేధ, మానవ మేధస్సు భవిష్యత్తులో మించిపోనున్నట్టు, మానవాళిపైన ఆధిపత్యం చెలాయించనున్నట్టు, దాన్ని ఎన్నుకోవడానికి తాను న్యూరాలింక్ ప్రాజెక్టును ప్రారంభించానంటూ ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశము ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసి న్యూరో ట్రాన్స్మిటర్ అనే రసాయన సంకేతాలను కమ్యూనికేషన్లో కొనసాగిస్తాయి. నాడి కండరాల కదలికలను సంబంధించిన వ్యాధులను చికిత్స చేయవచ్చంటూ, ఈ చిప్ అమర్చాలంటే బ్రెయిన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మెదడులో రక్తం గడ్డకట్టే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. అంతేకాకుండా ఈ పరికరము ఎంత మేరకు సురక్షితమన్న విషయంపైన కూడా ఇంకా డేటా వెల్లడి కాలేదు. సర్జరీతో మెదడులో చిన్న రంధ్రం చేస్తారు. అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న N1 చిప్ను అమరుస్తారు. సన్నని వైర్లను వేరుగా మెదడులోకి ప్రవేశపెడతారు. ఈ చిప్ను సురక్షితంగా ఖచ్చితత్వంతో అమర్చేందుకు న్యూరాలింక్ను ఒక రోబోను తయారు చేసింది. దాని సహాయంతోనే ఈ ప్రక్రియ అంతా చిప్లో బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిప్పింది. ఈ ప్రార్థనా మందిరంలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో గల హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకోవచ్చంటూ స్థానిక పూజారి కుటుంబానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అనుమతులు ఇచ్చింది. 1993లో అధికారులు పిటిషన్ ఇచ్చిన ప్రకారము భూగర్భ గృహాన్ని మూసివేసి పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారు. ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు బాబ్రీ వివాదంలో ఇక్కడ పూజలను నిలిపేశారు. ఈ భూగర్భ గృహం మసీదులో భాగమేనంటూ పూజారులు అనుమతి ఇవ్వాలంటూ వాదన వినిపించారు. వజూఖానా ముందున్న బారికేడ్లను వారం రోజులుగా తొలగించి ఏర్పాటు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న ఈ జ్ఞానవాపి మసీదు విషయంలో యాజమాన్య హక్కుల కోసం గత కొన్నేళ్లుగా న్యాయ పోరాటం అనేది జరుగుతుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదును పర్యవేక్షిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. మసీదు ఆవరణంలో గల ఆదేశాలను జారీ చేసి వారణాసి జిల్లా హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ను దాఖలు చేశారు. రాజ్యసభలో 3 నూతన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణం చేసిన తొలి సభ్యుడిగా సత్నామ్ సింగ్ సంధు చరిత్ర సృష్టించారు. చైర్మన్ జగదీప్ ధన్కడ్ చెప్పాడు. స్వాతి మలీవాల్ 2 సార్లు ప్రమాణ స్వీకరించాల్సి వచ్చింది. మొదటిసారి ఆమె కొన్ని పదాలను అదనంగా చేర్చడంతో దానిని పరిగణలోకి తీసుకోవడం లేదని చైర్మన్ చెప్పడంతో దానికి కారణం వీరిద్దరితో పాటు నారాయణ దాస్ గుప్తా కూడా ప్రమాణం చేశారు. గుప్తా వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంపిక కాగా చండీగఢ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపక కులపతి సత్నామ్ సింగ్ సంధును రాష్ట్రపతి నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుడు. పార్లమెంటు ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 స్తంభాలపైన మహోజ్వల భారత్ నిలబడి ఉందంటూ ఆమె ప్రసంగం ఇచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధే కాకుండా వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి కేంద్ర సర్కారుకు ప్రాధాన్యమిస్తుందంటూ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్సభ ఛాంబర్లో గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. దాదాపు 75 నిమిషాల పాటు ఆమె ప్రసంగం కొనసాగింది. ఈ సందర్భంగా భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి కాకుండా గత 10 ఏళ్లలో చేసిన పనుల వివరణే ఆమె పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రపతి ప్రసంగంలో ఒకే ఒక అంశం వచ్చింది. తెలంగాణలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం గురించి ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే వినిపించారు. రాష్ట్రపతికి స్వాగతం పలికే విషయంలో ఈసారి కొత్త సంప్రదాయం కనిపించింది. లోక్సభ ఛాంబర్లో ప్రతిష్ఠించి పెట్టిన సెంగోల్తో ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులు స్వాగతం పలకటం ఆనవాయితీగా ఉన్న తరుణంలో రాష్ట్రపతికి ముందు వెనక ఈ 4 నిల్చొని పార్లమెంటులో మర్యాదపూర్వకంగా తోడుకొని వచ్చారు. ఈసారి గజద్వారం వద్ద వీరందరికంటే ముందు సెంగోల్ చేతబట్టిన స్పీకర్ కార్యాలయ సిబ్బంది నడవగా ఆ వెనక మిగతా వారు కూడా ఆమెను లోపలికి ఆహ్వానించారు. సెంగోల్తో
ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి జనవరి 31 సందర్భంగా ఒక కొత్త జీవోని తెలంగాణ ప్రభుత్వము తీసుకొచ్చింది. గద్దర్ పేరిట జిల్లా ట్యాంక్ బండుపైన ఆయన విగ్రహం ఏర్పాటు వంటి అంశాలను మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము పక్షాన అందజేసే నంది పురస్కారాలను ఇకపై ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుతో ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సినిమా, టీవీ రంగస్థల కళాకారులు, కవులకు వాటిని ప్రదానం చేస్తామంటూ ఈ ఏడాది ఉగాది నుంచే ఈ పురస్కారాలు ఉంటాయని తెలిపారు. గద్దర్ స్ఫూర్తి గత పాలనపైన పోరాడే మనోధైర్యాన్ని, 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందంటూ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గద్దర్ పేరిట ప్రత్యేక పురస్కారాన్ని ప్రభుత్వ పక్షాన ప్రకటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా తెలిపారు. శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తామంటూ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్సు కన్సార్టియం ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యి వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5,000 మంది ఇంజనీరింగ్, 5,000 మంది బిజినెస్ గ్రాడ్యుయేట్లకు తగిన సాంకేతిక శిక్షణను ఇచ్చేందుకు BFSI సహాయ సహకారాలు అందించాలని సీఎంను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ గీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం అందజేయనుంది. ఫిబ్రవరి 5న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు అశోక్ తేజ బుధవారం విలేకరులకు తెలిపారు. మోత్కూరు ప్రజాభారతి సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డి అరవిందనాయుడు, గుమ్మిడెల్లి వెంకన్నలు హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5న గుంటూరులో తెలుగు భాషారత్న పురస్కారం అందుకుంటారు సుద్దాల అశోక్ తేజ. నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపైన సమగ్ర నివేదిక సమర్పించి పంచాయతీరాజ్ శాఖను ఆదేశించిన తరుణంలో రాష్ట్రంలో ఉపాధి కల్పన, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన మానవ వనరులను తయారు చేసేందుకు 9 ఉమ్మడి జిల్లాలతో పాటు కొడంగల్తో కలిపి 10 నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధ్యయనానికి ఆదేశాలు జారీ చేసింది. నైపుణ్య విశ్వవిద్యాలయపైన అధ్యయనంలో భాగంగా స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థపైన ఒక కమిటీలో చర్చించనుంది. 5 లక్షల మందికి పైగా ఇక్కడ శిక్షణ ఇవ్వాలంటూ జాతీయ విద్యా విధానం కింద 1986లో రామానంద తీర్థ గ్రామీణ సంస్థను మంజూరు చేయగా 1995లో అప్పటి ప్రధాని పివి నరసింహరావు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. భూదాన్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన పోచంపల్లి వద్ద ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ పేరిట దీన్ని నెలకొల్పారు. గ్రామీణ యువతకు మార్గనిర్దేశం, పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించడం, సూక్ష్మ ప్రణాళికలు, నైపుణ్యాభివృద్ధికి, మహిళా సాధికార వృత్తులను సమున్నతంగా తీర్చిదిద్దడం వంటి లక్ష్యాలతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ శిక్షణ కార్యకలాపాలపైన ఇప్పటికే గుజరాత్ సహా పలు రాష్ట్రాల బృందాలు దీనిపైన అధ్యయనం చేశాయి. కేరళలో కూడా ఈ సంస్థ తరహా శిక్షణ విధానాన్ని అమలు చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో స్వామి నారాయణ్ సంస్థాన్ నిర్మిస్తున్న హిందూ ఆలయం ఇది. అబుదాబి నగర శివార్లో కొండ మీద 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయం ఈ నెల 14న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 150 భారతీయ సంఘాలు పాల్పంచుకుంటున్నాయి. ఈ మందిరాన్ని వీక్షించడానికి సోమవారం 42 దేశాల రాయబారులు వారి సతీమణులను ఆహ్వానించారు. ఆలయానికి 2019 ఏప్రిల్ 20న శంకుస్థాపన జరగ్గా దాదాపు 2,000 మంది రాజస్థానీ, గుజరాతీ శిల్పులు 102 పాలరాతి స్తంభాలు కళాత్మకంగా సిద్ధం చేశారు. మోదీ సభకు రాదలిచే భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఒక పోర్టల్ను కూడా తెలిపారు. హేమంత్ సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఇతను. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను అరెస్ట్ చేశారు. అంతకుముందు సీఎం పదవికి ఇతను రాజీనామా చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపయ్యి సోరెన్ను నియమించారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. హేమంత్ను 7 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు కల్పనా సోరెన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటి కోడళ్ళు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ హేమంత్ సోరెన్ నివాసానికి చేరుకొని 7 గంటల పైగా అతన్ని ప్రశ్నించి ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసింది. విచారణ అరెస్టు నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అనేవి ఏర్పాటు చేశారు. తొలుత సోరెన్ భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేస్తానని ఊహాగానాలు వచ్చినప్పటికీ దీనిపైన కుటుంబంలోని విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత అయిన చెంపయ్యి సోరెన్ను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చెంపై ఎన్నిక జేఏఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా చెంపై సోరెన్ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేష్ కుమార్ తెలిపారు. సోరెన్ అదృశ్యం వెనక కేజ్రీవాల్ ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ ఒక సందర్భంగా అంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇది. దీనిపైన అవినీతి ఆరోపణలు రావడంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయంపైన ఆడిట్ చేసిన నివేదికను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ అధికారులు బుధవారం అందజేశారు. దీనిని శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం ఎంత ఖర్చు పెట్టారనే దానిపైన ఇందులో ఉన్నట్లు సమాచారాన్ని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఈ పుష్యమాసంలో జరిగే ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీల పథకాల్లో 2ంటిని కేస్లాపూర్ నాగోబా ఆలయం నుంచి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఇంద్రవెల్లిలో సీఎం పర్యటన స్థలాలను ఎమ్మెల్యే వేడమబొజ్జు, కలెక్టర్ రాహుల్ రాజు వీరందరూ పర్యవేక్షించారు. 15 కోట్లతో నిర్మించే రహదారి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల పరిధిలో 33 గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు 27.30 కోట్లతో పనులు ప్రారంభించారు. గిరిజన బాలికలకు గురుకులాలకు 10 కోట్లతో పక్కా భవనాలు పనులకు శ్రీకారం చుట్టారు. కేస్లాపూర్ వేదికగా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా గిరిజన అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలాలను పట్టాలను అందించి ఇళ్ల నిర్మాణం చేపడతామంటూ ఈ సందర్భంగా తెలిపారు. భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని వేసిందని ఉప ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. తెల్లాపూర్ పట్టణంలో ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని బుధవారం రాత్రి ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ధరణిలో అనుభవ కాలంను ఎత్తేసి పట్టాదారు కాలంను మాత్రమే ఉంచారన్నారు. దానివల్ల వేల మంది నిరుపేదలు తమ భూములపైన హక్కులు కోల్పోయాయని, ఆ పరిస్థితులను మార్చడానికి ధరణిని పూర్తిగా ఎత్తివేయాలని ఈ సందర్భంగా తెలిపారు. గద్దర్ విగ్రహావిష్కరణలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మధుయాస్కి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గద్దర్ కుమార్తె వెన్నెల, ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, విశ్రాంత ఆచార్యులు కంచె ఐలయ్య వంటి వారు ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. కాగ్ ఒక నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర రెవెన్యూ రాబడులు వ్యయం గణనీయంగా పెరిగింది. పన్నుల ఆదాయం గతేడాదితో పోలిస్తే ఏకంగా 7,626 కోట్లు పెరిగి 99,693 కోట్లు వచ్చాయంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బుధవారం ఒక నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2023 ఫిబ్రవరిలో శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర రెవెన్యూ రాబడి 2,59,865 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేశారు. 9 నెలల్లో ఇందులో 1,61,000 కోట్లకు పైగా వచ్చినట్లు కాగ్ తెలిపింది. మొత్తం రాబడుల్లో పన్నుల ద్వారా 1,52 కోట్లకు పైగా వచ్చాయని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 41,259 కోట్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ను తీసుకొచ్చే అప్పులపైన సైతం రెవెన్యూ రాబడి పద్దు కింద ఆదాయంలోనే చూపుతుందని తెలిపారు.
ఉద్యోగుల జీతభత్యాలకు 29,377 కోట్లను కేటాయించనున్నారు. రెవెన్యూ పద్దు కింద 59,134 కోట్లు, పాత అప్పుల వడ్డీలపైన 16,999 కోట్లు, పింఛన్లకు 12,489 కోట్లు, మూలధన వ్యయంకి 30,868 కోట్లు, రాయితీ పద్దు కింద 6,679 కోట్లు ఖర్చు పెట్టారు. దీంట్లో గతేడాది ఇదే కాలానికి రాయితీ పద్దు కింద 7,089.57 కోట్లు ఖర్చు పెట్టారు. పాత అప్పులపైన వడ్డీల చెల్లింపుల కోసం గతేడాది ఈ కాలానికి 15,219.98 కోట్లు విడుదల చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ టెలిపెర్ఫార్మెన్స్ ముందుకొచ్చింది. త్వరలో హైదరాబాద్లో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న జిల్లా కేంద్రాల్లోనూ తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభిస్తామంటూ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లాంబా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 5 నుంచి 8 వరకు ఐటీసీ కోహినూర్లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సివ్ ఈవెంట్కు హాజరు కావాలని మంత్రిని ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 90,000 మందిని, ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మంత్రికి తెలిపారు. ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాద్లోని ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో 6 వికెట్లు సాధించిన అశ్విన్ ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో 853 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. మిగతా బౌలర్లు బుమ్రా 4వ స్థానంలో ఉండగా జడేజా 6వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే టాప్ 10లో ఉన్నారు. అతని ర్యాంకు 6th. థాయిలాండ్ మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 22-20, 21-19తో వాంగ్ వి చైనీస్ తైపీ వీరిని ప్రీ క్వార్టర్స్లో చేరుకున్నాడు ఓడించి. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో భారత షూటర్ అఖిల్ శరణ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. పోటీలో అతడు 451.8 పాయింట్లను స్కోర్ చేశాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జిరి ప్రివర్స్కీ 462.9తో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫ్రాన్స్ షూటర్ రొమైన్ అఫేరీ 460.5తో రజతం సొంతం చేసుకున్నాడు. అఖిల్కు ఇంతకు ముందే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం సాధించాడు. మొత్తం 2 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం గెలిచిన భారత్ అగ్రస్థానంలో ఈ ప్రపంచ కప్ను ముగించింది. ఇవి ఫిబ్రవరి 1, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.